విజయవాడలో వైసీపీ నేత జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ తన పేరు తెర మీదకు తెస్తున్నారని ఆరోపించారు. అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్తూ చివరిసారిగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బావమర్దికి ఫోన్ చేసి వెళ్లాడని జోగి రమేష్ ఆరోపించారని అన్నారు. కానీ చివరిగా 23వ తేదీన జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావుతో గంట సేపు ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తోందన్నారు. కావాలనే జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై నకిలీ మద్యం తయారీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జనార్దన్ అనే వ్యక్తి లాకప్ లో ఉండగా అతను నీ పేరు చెబుతా ఉన్నాడని ఎట్లా తెలుసు? అతను మొన్న 13వ తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా పోతా కృష్ణప్రసాద్ బావమర్దికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు. కానీ వాస్తవంలో తేలిందేంటి, 23వ తారీఖు సాయంత్రం 8:30 జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు వెళ్ళి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం ఇద్దరే 2 గంట సేపు మాట్లాడుతున్నారు. తర్వాత అతను బయలుదేరి బయటికి వెళ్ళాడు. తెల్లారిపోతున్న బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు. నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి. ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు. కానీ 23వ తారీఖు నువ్వు పిలిచి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే అవన్నీ తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది కూడా అటు తమ్మడపల్లిది కావచ్చు ఇక్కడ కావచ్చు రెండు జోగి రమేషే. తను పత్రికా విలేకరులు 23వ తారీఖుని ఇంటికి జనార్దన్ వచ్చాడా లేదా అని అడిగితే నా ఇంటికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు, రాలేదు అంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ లో మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పి, కాదు చాలా మంది వచ్చి ఉంటారు, వచ్చి బయట నుంచి ఉన్నాడు, బయట నుంచి